నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 30వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. అయితే ఈరోజు తిది చవితి రాత్రి 9 గంటల 29 నిమిషముల వరకు, తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పునర్వసు రాత్రి 9 గంటల 32 నిమిషముల వరకు, తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5 గంటల 22 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 57 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల నుంచి తెల్లవారి 4 గంటల 56 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7 గంటల 10 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 42 నిమిషముల వరకు. అయితే అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 30వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే, చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు, సూర్యుడు, బుధుడు, గురుడు వృషభంలోనే సంచారం చేస్తున్నారు. శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తుండగా, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు కళ, సౌందర్యము, ప్రేమ, ధనము, మహిళలకు సంబంధించిన శక్తివంతమైన ప్రభావము చూపించబోతోంది ఈ రోజు యొక్క ప్రభావము. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ప్రేమ వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారికి దేవాలయంలో కుంకుమ పూజ కనుక చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితంతో పాటుగా శుక్రగ్రహ మంత్రాన్ని కూడా తప్పనిసరిగా జపించండి. ఆ మంత్రము ఓం సుం శుక్రాయ నమః ఈరోజు 108 సార్లు ఉదయమే పఠించండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి పొదుపు ఈరోజు చాలా అవసరము. ఎటువంటి ప్రయాణాలు చేయకండి. వాణిజ్యంలో, వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో దేనిలోనైనా సరే కొన్ని ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నం పెట్టుకోకండి. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, కొత్తగా నిర్ణయాలకు కానీ ఈరోజు ఏమీ చేయకండి. అస్సలు బాగాలేదు. అయితే కుటుంబంలో కొంత అశాంతి, అలజడి, ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రగ్రహ నివారణ కోసము, అంటే దోష నివారణ కోసము వెండి వస్తువులను దానం చెయ్యగలిగిన వాళ్ళు దానం చేసుకోండి. వెండి దానం చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు పాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ఆలోచనలు విజయవంతం అవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఇదే విధిగా సాయంత్రం కూడా సూర్యాస్తమ సమయంలో దీపం వెలిగించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.